నాకు ఇన్ఫోసిస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్ళిన చేతిలో ఫైల్ పెట్టుకొని అక్కడ చూస్తే ఒక 1/2 కిలోమీటర్ క్యూ ఉంది. కంగ్రాచులేషన్స్, ఇన్ఫోసిస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు జాయిన్. నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ గట్టిగా చేస్తావో ఇలాంటి కంపెనీస్ క్రాక్ చేయడం చాలా 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 సింపుల్. ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సెకండ్ కంపెనీకి స్విచ్ అయ్యక ముందు. అందులో ఇన్ఫోసిస్ కూడా ఒకటి. మన ఛానల్ వీడియోస్లో కమెంట్ చూసా, బ్రో ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాక్ ఇన్ డ్రైవ్ అని. ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఇన్ఫోసిస్ అంటే అసలు పీపుల్స్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? ఇన్ఫోసిస్ లాంటి బ్రాండ్ కంపెనీస్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు? నేను ఇంటర్వ్యూ ఎలా క్లియర్ చేశాను, వాక్ ఇన్ డ్రైవ్ ఇంటర్వ్యూస్కి ఎలా ఉంటుంది, నార్మల్ ఆన్లైన్ టెస్ట్కి ఎలా ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు డెవలపర్స్కి, నన్ను ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, అసలు నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యానా, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. జాబ్ అండ్ ఆల్సో జాబ్కి మనం అప్లై చేస్తుంటాం కదా, కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి నౌకరీలో అప్లై చేసేటప్పుడు. ఈ వీడియోలో చెప్తాను, అస్సలు మిస్ అవుతుంది ఆ పాయింట్. బెంగళూరులో ఈ ఫైల్ తీసుకొని, ఈ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ అండ్ రెజ్యూమే తీసుకొని కంపెనీస్ చుట్టూ తిరిగేవాడిని. అందులో ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఒకటే. లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను ఫ్రెషర్ గురించి మాట్లాడతా. ఫ్రెషర్ జస్ట్ 1 minute తీసుకుంటా. ఫ్రెషర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తాను. ఫ్రెషర్స్కి అయితే జస్ట్ 3 rounds ఉంటాయి. అది ఆన్ క్యాంపస్ అయినా సరే, ఆఫ్ క్యాంపస్ అయినా సరే 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్ అయితే ఆన్లైన్ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్ అంటే జస్ట్ రిటర్న్ టెస్ట్, జస్ట్ MCQs ఒక సెక్షన్లో ఉంటాయి. యాప్టిట్యూడ్స్, మ్యాథమెటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో సెక్షన్లో కోడింగ్ క్వశ్చన్స్. ఈజీ లెవెల్ కోడింగ్ క్వశ్చన్స్ అయితే 2 ఉంటాయి. లేదు మీడియం అండ్ అడ్వాన్స్ లెవెల్ అయితే జస్ట్ ఓన్లీ 1 ఉంటాయి. మోస్ట్లీ 90% ఫ్రెషర్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో అయితే ఈజీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. ఆ టూ కోడింగ్ క్వశ్చన్స్లో టెస్ట్ కేసెస్ ఉంటాయి. అవి పాస్ అవ్వాలి. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినా పర్లేదు. ఆ రౌండ్ అయితే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అయితే టెక్నికల్ రౌండ్ మెయిన్. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అయితే అసలు ఏం ఉండదు. థర్డ్ రౌండ్లో HR డిస్కషన్. జస్ట్ ప్యాకేజ్ ఓకే కదా, నీకు ఈ రీలొకేషన్ ఓకే కదా, రొటేషనల్ షిఫ్ట్స్ ఓకే కదా, HR డిస్కషన్లో ఇవే ఉంటాయి. ఇంకా ఈ కంపెనీ రిలేటెడ్ బాండ్ కూడా ఉంటుంది 1 or 2 years. HCL అయితే 2 years ఉంది. TCSలో 1 year. ఇన్ఫోసిస్లో కూడా మోస్ట్లీ ఫ్రెషర్స్కి 1 or 2 years ఉంటుంది. అంతకుమించి ఏమి ఉండదు. 1 year అనుకుంటా. ఇది జస్ట్ ఓన్లీ ఫ్రెషర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా సేమ్ ఆల్మోస్ట్ 3 rounds ఉంటాయి. మెయిన్గా ఇన్ఫోసిస్లో సెకండ్ రౌండ్ మెయిన్. ఈ రౌండ్ని మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. ఫ్రెషర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇన్ఫోసిస్. నిజం, ఆన్ క్యాంపస్ అయితే ఇంకొంచెం ఎక్కువ లూజ్ ఉంటుంది. పెద్ద టెక్నికల్ క్వశ్చన్స్ కూడా ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. బట్ ఆఫ్ క్యాంపస్లో అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఫ్రెషర్ లెవెల్లో కూడా. సో ఇన్ఫోసిస్ అనేది అదొక పెద్ద కంపెనీ. అదొక హైరింగ్ కూడా మోస్ట్లీ ఇన్ఫోసిస్ హైరింగ్ అయితే బల్క్ హైరింగే ఉంటుంది. ర్యాండమ్గా క్యాండిడేట్స్ అన్ని హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ అన్ని అలొకేట్ చేసేసి ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు. నా కేసులో అయితే నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇన్ఫోసిస్కి అటెండ్ అయ్యా. జస్ట్ నాకైతే ఒక 3 rounds ఉండే. సేమ్ 3 rounds ఉండే అంతే. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఆన్లైన్ టెస్ట్ అయితే నాకైతే ఆన్లైన్ టెస్ట్ ఏం లేదు. సమ్ టైమ్స్ ఆన్లైన్ టెస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇన్ఫోసిస్ ఉంటున్నాను. నా కేసులో అయితే ఆన్లైన్ టెస్ట్ లేదు, ప్లస్ గ్రూప్ డిస్కషన్స్ కూడా లేదు. ఫ్రెషర్స్ కూడా నాకు తెలిసి గ్రూప్ డిస్కషన్స్ ఏం లేవు. నేను విన్న వాటిలో చూసిన వాటిలో గ్రూప్ డిస్కషన్స్ ఏం లేవు ఫ్రెషర్స్ కూడా. ఒకవేళ ఏమైనా పాలసీ ఇప్పుడు ఏం తీసుకొస్తే చెప్పలేము, కానీ ఇప్పటి వరకు అయితే నేనైతే వెళ్ళలేదు ఫ్రెషర్స్కి గ్రూప్ డిస్కషన్స్ ఉన్నట్టు. నాకు ఇన్ఫోసిస్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఎప్పుడు నేను సెకండ్ కంపెనీకి స్విచ్ అయ్యే ముందు, మీన్స్ నేను ఇంకా ఫస్ట్ కంపెనీలో ఉన్నా 2024లో. ఇన్ఫోసిస్ నుంచి కాల్ వచ్చింది. ఇలా అడిగారు, నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయింది, యూ హ్యావ్ టు అటెండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అని అన్నారు. సో సరే అని ఆ డే బిఫోర్ నైట్ అన్ని జెరాక్స్ అన్ని కాపీస్ అన్ని రెడీ చేసుకొని, ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని, అప్పుడు నేను ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటే phase 1లో నీలాద్రి నగర్లో ఉంటే. సో వాకింగ్ డ్రైవ్కి వెళ్ళా. ఇన్ఫోసిస్ ఆఫీస్కి వెళ్ళిన చేతిలో ఫైల్ పెట్టుకొని అక్కడ చూస్తే ఒక 1/2 kilometer క్యూ ఉంది. ఫుల్ క్రౌడ్, లిటరల్లీ 1/2 kilometer ఉంది. మంచి సన్నీ డే, హాట్గానే ఉంది. బెంగళూరు అయినప్పటికీ క్లైమేట్ అంతా ఫుల్ హాట్గా ఉండే, సమ్మర్ టైం ఎంతైనా. సో వేరే ఆప్షన్ లేదు నాకు. ఆ క్యూలో నిలబడ్డా. ఒక 1.5 hours, మీన్స్ 1.5 hours అలానే నిలబడ్డా స్టాండింగ్ పొజిషన్లోనే. చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఉన్నారు అక్కడ. అంతకుముందు అంతా నేను ఇలాంటి విషయాలన్నీ జస్ట్ న్యూస్లో వింటుంటే. బెంగళూరులో జస్ట్ ఒక జాబ్ కోసం ఒక 1 kilometer క్యూ ఉంది, 100 members, 200 members, 300 members అప్లై చేస్తున్నారని ఇలాంటివన్నీ న్యూస్లో వింటుంటే. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా చూసే అంత పెద్ద క్యూ ఉంది. సో అంత అయిపోయింది. జస్ట్ ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయా. అసలు ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయని కూడా నాకు తెలీదు, వాళ్ళు చెప్పలేదు. 11 AM నుంచి లోపలికి వెళ్ళాక 11 AM నుంచి వెయిట్ చేశా. ఈ వాకింగ్ ఇంటర్వ్యూస్లో ఇదే తలనొప్పి. వెయిటింగ్ చేయాలి, మామూలుగా కూడా ఉండదు. అంత వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తూ ఉండాలి. అట్ ఏ టైం అలర్ట్గానే ఉండాలి.
ఎప్పుడు వాళ్ళు మన నేమ్ పిలుస్తారనే ఉంటుంది. సో నాకు కూడా ఫస్ట్ రౌండ్ అయితే నాకైతే ఫస్ట్ రౌండ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. వెయిట్ చేసిన తర్వాత వెంటనే నాకు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఫాస్ట్గా అయిపోయింది. ఒక ఎల్డర్ పర్సన్ తీసుకున్నారు, జస్ట్ ఒక 25 to 30 minutes అంతే. నాకు గుర్తున్నంత వరకు అంతే, అంతకుమించి ఏం ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. డైరెక్ట్ టెక్నికల్ రౌండే. ఎక్స్పీరియన్స్ కదా, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పొజిషన్కి. ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ అడిగారు. నా ప్రొఫైల్ అయితే ఓన్లీ ఫ్రంట్ అండ్ ప్రొఫైల్, సో ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. మరీ అంత డీప్ టైం క్వశ్చన్స్ ఏం అడగలేదు ఫస్ట్ రౌండ్ లో. సో ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ అంతా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. సెలెక్ట్ అయిపోయి అసలు కోడింగ్స్ కూడా అడగలేదు నేను ఫస్ట్ రౌండ్ లో. సో సెలెక్ట్ అవుతానే కాన్ఫిడెన్స్ అయితే చాలా ఉంది. ఆ తర్వాత వెయిట్ చేపించారు చూడు. ఆఫ్టర్నూన్ 1:30 అయింది. అక్కడ ఉన్న కమాండర్ వచ్చి సో లంచ్కి వెళ్ళిపోండి, లంచ్ బ్రేక్ 1 hour అని చెప్పేశారు. సరే అని ఎందుకెళ్ళి ఇన్ఫోసిస్ క్యాంటీన్కి వెళ్ళా, అక్కడ ఏమైనా లంచ్ చేద్దామని. అక్కడ చూస్తే ఆ లంచ్ ప్రైసెస్ అయితే 200, 300, 250 అలా ఉన్నాయి. మనం ముందే బడ్జెట్ చాలా టైట్ లో ఉన్నాం. మరి మనం చూసి అంత స్పెండ్ చేయాలంటే చేయలేం. ఇప్పుడంటే ప్యాకేజ్ ఉంది, హై ప్యాకేజ్ ఉంది కాబట్టి విడిగా మనకి ఇష్టం వచ్చిన ఐటెం కొనేసుకుంటాం. బట్ అప్పుడు సిచ్యువేషన్ అలా కాదు కదా. చూసి పెట్టలేము అబ్బా. ఒక 200 పెట్టాలన్నా ఒక లంచ్ కోసం పెట్టలేము అప్పుడు. సరే క్యాంపస్ బయటకు వెళ్ళి తిందాం అనుకుంటే మరి ఇక్కడ మన నేమ్ పిలిస్తే కష్టమని జస్ట్ అక్కడే ఒక బాక్స్ ఉండే, బనానా బాక్స్, జస్ట్ 3 bananas ఉండే 50 rupees. నిజం చెప్తున్నా, ఆ సిచ్యువేషన్ లో ప్రైస్ తక్కువ అని ఆ బనానాస్ వెళ్ళి తిన్నా. 3 bananas 50 rupees పే చేసి తిన్నా లంచ్. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ బనానాస్ తినేటప్పుడు నాకు అనిపించేది, అరే మనం కూడా మంచి జాబ్స్ ఇచ్చేయి, ఒక 9-10 lakhs ప్యాకేజ్ జాబ్స్ ఇచ్చేయి, హై ప్రైస్ పెట్టి మనం కూడా లంచ్ తినొచ్చని. ఆ తర్వాత వెయిటింగ్ హాల్ వెళ్ళి వెయిట్ చేసా. ఎవరు పిలవట్లేదు మన నేమ్ని. అలాగే ఈవినింగ్ 5:30 అయింది. 5:30 వరకు వెయిట్ చేసా. ఆ తర్వాత సెకండ్ రౌండ్ కోసం పిలిచారు. నా నేమ్ వచ్చింది, నా ప్రొఫైల్ నా నేమ్ వచ్చింది. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అక్కడ ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్ ఎలా ఉందంటే అంతా టోటల్ అక్కడ డిస్కషన్ రూమ్స్, నార్మల్ గా మీటింగ్ హాల్స్ ఉంటుంది, అలా డిస్కషన్ రూమ్స్. అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూ తీసుకునేందుకు కూడా ఇన్ఫోసిస్ ర్యాండమ్ ఎంప్లాయీస్, సీనియర్ పొజిషన్స్ ఉంటారు కదా, సో సీనియర్ పర్సన్స్ వాళ్ళు తీసుకున్నారు. జస్ట్ ఒక పెన్ పేపర్ ఇచ్చారు. ఈ రౌండ్ లో అయితే జస్ట్ యాంగులర్ కోడ్ ఒకటే అడిగారు. యాంగులర్ కోడ్ మెయిన్ గా అడిగారు. ఒక కాన్సెప్ట్ అడిగారు, లేజీ లోడింగ్ కాన్సెప్ట్ అండ్ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఎలా నువ్వు డిక్లేర్ చేస్తావు ఆ క్లాసెస్ లో అని రాసి చూపించా. నెక్స్ట్ ఆ తర్వాత జావా స్క్రిప్ట్ కోడింగ్ అడిగారు. కోడింగ్ అంటే జస్ట్ జావా స్క్రిప్ట్ లో ఫ్రంట్ ఎండ్ లో అరేస్ పైన ఎక్కువ ఉంటాయి, అరేస్ పైన ఇంకా ఆబ్జెక్ట్ పైన ఎక్కువ ఉంటాయి. ఇంటర్వ్యూలో మోస్ట్లీ అడుగుతారు ఫ్రంట్ ఎండ్ లో అరేస్ పైన. ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ అంతా మాక్సిమం ఆల్మోస్ట్ చెప్పేశారు. నాకేం పెద్ద టఫ్ ఏం అనిపించలేదు. ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ సింపుల్ గానే ఉండే. సో నౌ 2 rounds కంప్లీటెడ్. నువ్వు ఏ సర్వీస్ బేస్ కంపెనీస్ తీసుకున్నా సెకండ్ రౌండ్ మెయిన్, సెకండ్ టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసావు అంటే నీకు ఆల్మోస్ట్ 80-90% జాబ్ వచ్చేసినట్టే. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, హెచ్సిఎల్ ఇంటర్వ్యూ ప్రాసెస్, టీసీఎస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అని. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇంటర్వ్యూ ప్రాసెస్. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి రోల్స్ కి ట్రై చేస్తున్న వాళ్ళు జావా స్క్రిప్ట్ కోడింగ్ ఉంటే చాలు, ఫ్రేమ్ వర్క్స్ జస్ట్ బేసిక్స్ ఉన్నా చాలు. జావా స్క్రిప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక లాస్ట్ రౌండ్ అది టెక్నికల్ రౌండ్ అని తెలియదు, హెచ్ఆర్ డిస్కషన్ రౌండ్ అని కూడా తెలియదు నాకు. ఫైనల్ గా నా ప్రొఫైల్ తీసుకొని వచ్చారు. సెకండ్ రౌండ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చి విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. నాకు ఇక్కడ తేడా కొట్టింది. అరే బాగా పర్ఫామ్ చేశాం కదా, ఏంటి ఇలా ఇదేంటి మరి ఇలా చెప్తున్నారు ఏంటి అని. నాతో పాటు నా పక్కన ఇంకో పర్సన్ ఉన్నారు, అతను కూడా బాగా పర్ఫామ్ చేశారు. అతనికి సేమ్ డైలాగ్, విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. అంటే డౌట్ ఎందుకు వచ్చిందంటే వాకిన్ వెళ్తాం వాకిన్ డ్రైవ్స్కి. అక్కడే మనం ఏదైనా రౌండ్స్ క్లియర్ చేస్తే మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ రౌండ్ డీటెయిల్స్ అని ముందే చెప్పేస్తారు. బట్ ఇక్కడ అలా చెప్పలేదు. అప్పటికి నేను అడిగా ఏమైనా నెక్స్ట్ రౌండ్ డీటెయిల్స్ ఏమైనా చెప్పండి అని. అతను ఏమన్నారంటే యూ విల్ గెట్ ఏ మెయిల్ కమ్యూనికేషన్ అని. సరే అని ఇక సంథింగ్ హ్యాపెండ్. ఏమైనా నో ప్రాబ్లం, మహా అయితే ఏం చేస్తారు, రిజెక్ట్ చేస్తారు, చేస్తే చేసుకున్నాను అనుకున్నా, అంతే కదా అనుకున్నా. నెక్స్ట్ నేను వెళ్లే ముందు కమాండర్ వచ్చి ప్రొఫైల్ తీసుకొని వచ్చి ఒక పర్సన్తో అన్నాను, యువర్ ప్రొఫైల్ గాట్ రిజెక్టెడ్ అని. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓహో మన ప్రొఫైల్ రిజెక్ట్ అయిందని మాత్రం చెప్పలేదు కదా, సో ఆల్మోస్ట్ సెలెక్ట్ అయింటాంలే అని ఇక మెయిల్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్నా. అలానే రూమ్కి వెళ్ళా ఎలక్ట్రానిక్ సిటీకి. ఆ నెక్స్ట్ డేనే నాకు హెచ్ఆర్ కాల్ చేశారు, నార్మల్ కాల్ అది కూడా. అన్నారు వి వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అవైలబిలిటీ అని. అప్పుడు నెక్స్ట్ నేను నా అవైలబిలిటీ చెప్పేసా. అప్పుడు నాకు పాజిటివ్ సిగ్నల్స్ వచ్చాయి. అడిగా ఇంకా వేరే రౌండ్స్ ఏమైనా ఉన్నాయా, టెక్నికల్ రౌండ్స్ ఉన్నాయా అని అడిగితే ఏం లేదు, జస్ట్ ఫైనల్ హెచ్ఆర్ డిస్కషన్ అని చెప్పేశారు. సో నో వరీస్, నో నీడ్ టు వరీ అబౌట్ టెక్నికల్ రౌండ్స్ అని. నెక్స్ట్ డే నేను హెచ్ఆర్ డిస్కషన్ జాయిన్ అయ్యా. ఆఫర్ డిస్కషన్, కంగ్రాచులేషన్స్, ఇన్ఫోసిస్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ టు జాయిన్. డైరెక్ట్ గా ప్యాకేజ్ డిస్కస్ చేశారు. తర్వాత జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, కాలేజ్ కంప్లీషన్ డీటెయిల్స్, ఇంకా కరెంట్ ఎంప్లాయర్ డీటెయిల్స్, అవి ఫార్మాలిటీస్ అని తీసుకున్నారు. డిస్కషన్ అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ డన్, సెలెక్టెడ్. నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యానా అంటే అవ్వలేదు. బికాస్ ఆఫ్
నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ అయితే వాళ్ళు ఇవ్వలేమన్నారు. సరే అని నేను జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ సుబెక్స్ ప్రోడక్ట్ కంపెనీకి జాయిన్ అయ్యా. కరెంట్ కంపెనీకి నుంచి ఇంత హైక్ అయితే మేము ఇవ్వలేమన్నారు ఇన్ఫోసిస్ వాళ్ళు. సరే ఇంకా జాయిన్ అవ్వలేదు. చాలా మంది సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి క్రాక్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. అందులో నేను కూడా ఒకటి. ఎప్పటి వరకు 2024 వరకు నేను కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీ క్రాక్ చేయడానికి కూడా స్ట్రగుల్ అయ్యేవాడిని. నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ గట్టిగా చేస్తావో ఇలాంటి కంపెనీస్ క్రాక్ చేయడం చాలా 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 సింపుల్. నీకు టార్గెట్ ప్రొడక్ట్ కంపెనీస్ పైన ఉందనుకో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నీకు చాలా చాలా సింపుల్గా అనిపిస్తాయి ఇంటర్వ్యూస్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో నా నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జాబ్ రిలేటెడ్ గురించి. ప్రొడక్ట్ కంపెనీస్ లాగా ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉండవు. అందులోనూ బల్క్ హైరింగ్ అంటే చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఈజీగా అంటే మరీ అంత ఈజీగా ఏముండదు, ఫ్రెషర్ లెవెల్ అంత ఈజీగా ఏముండదు ఎక్స్పీరియన్స్ లెవెల్కి, బట్ కొంచెం ఈజీగానే ఉంటుంది. అదే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనుకో, నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా, చాలా ప్రొడక్ట్ కంపెనీస్ నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా. ఫస్ట్ రౌండ్ నుంచే వాడు స్క్రీన్ ప్రజెంట్ చేయండి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడు వాడు ప్రొడక్ట్ కంపెనీస్లో. నాకు ఇక్కడ అసలు ఫస్ట్ రౌండ్లో అయితే జస్ట్ థియరిటికల్ క్వశ్చన్స్, అసలు ఒక కోడ్ కూడా రాయమని చెప్పలేదు. సెకండ్ రౌండ్లో అన్న జస్ట్ పెన్ పేపర్ ఇచ్చి ఏదో రాయమన్నాడు. సర్వీస్ బేస్డ్ కంపెనీలో, ప్రొడక్ట్ కంపెనీస్లో అలా ఉండదు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ప్రతి రౌండ్కి నేను ఆడిస్తాడు బాగా. ప్రతిదీ వాడికి స్క్రీన్ ప్రజెన్స్లో ఉండాలి, కోడింగ్ అయితే వాడి ముందే చేయాలి. అలా ఉంటాయి ప్రొడక్ట్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కొంచెం ఈజీగా ఉంటాయి. ప్రిపరేషన్ అయితే బాగా ఉండాలి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే ఫాస్ట్గానే అయిపోతుంది, జస్ట్ 25 to 30 minutes అయిపోతుంది. ఇంకా కొంచెం డీప్గా వెళ్తే సెకండ్ రౌండ్ నాకు 30 minutes, అంతకు మించి తీసుకోలేదు అనుకుంటా. 30 to 40 minutes, 30 below 30 minutes ఉంది. 20+ LPA జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చా. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే రీసెంట్గా ఇచ్చా కదా, ఒక 3-4 months బ్యాక్ ఇచ్చా. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే 1.5 hour కూడా తీసుకున్నారు. సింగిల్ రౌండ్ ఇంటర్వ్యూ మోర్ దెన్ 1.5 hour తీసుకున్న ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి ప్రొడక్ట్ కంపెనీస్. ఇంకా ఆ కంపెనీస్ అలానే ఇస్తాయి, ఎందుకంటే వాళ్ళ పేయింగ్ కూడా అలానే ఉంటుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చదువుతా, ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చేకి ట్రై చేస్తా. సో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఆ డేటా తీసుకొని నెక్స్ట్ తర్వాత వీడియోస్లో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక ట్రిక్ చెప్తాను కదా, అదేంటంటే నువ్వు ఏదైనా కంపెనీకి అప్లై చేసేటప్పుడు అందులో 2 emails యూజ్ చేయి. ఎందుకంటే ఈ బల్క్ హైరింగ్ చేసుకుంటున్నప్పుడు నువ్వు ఒక 2 emails యూజ్ చేసి అకౌంట్స్ పెట్టావు అనుకో, నీకు 2 times కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ప్రొఫైల్కి ఒక కాల్ వస్తుంది, ఒకవేళ అందులో రిజెక్ట్ అయితే సెకండ్ ప్రొఫైల్ కూడా కాల్స్ వస్తాయి. అఫ్ కోర్స్ నౌకరీ, లింక్డ్ఇన్ లాంటి వాటిల్లో డూప్లికేట్ రికార్డ్స్ ఫిల్టర్ చేస్తాయి, అయినా పర్లేదు. నువ్వు 2 accounts పెట్టు. కొన్ని ఫిల్టర్ చేయలేవు, చాలా వరకు ఫిల్టర్ చేయడం చాలా కష్టం కొన్ని వాటికి. నాకు తెలిసిన వాళ్ళు కూడా డ్యూయల్ టైమ్స్ చాలా మంది అప్లై చేశారు, నాకే వచ్చాయి. నేను స్టార్టింగ్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సేమ్ పొజిషన్కే, సేమ్ బల్క్ హైరింగ్కే 2 calls వచ్చాయి. అందుకే చెప్తున్నా, ఫైనల్గా ఇన్ఫోసిస్ అయితే ఓన్లీ 3 rounds ఉంటాయి. ఓన్లీ 2 rounds మెయిన్ రౌండ్స్. ఫ్రెషర్కి అయితే ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్, సెకండ్ రౌండ్ టెక్నికల్ రౌండ్, థర్డ్ రౌండ్ HR డిస్కషన్, సింపుల్. అదే ఎక్స్పీరియన్స్కి అయితే సేమ్ 3 rounds. 3 rounds మించి అయితే ఉండవు. 3 rounds అయితే మించి అయితే ఉండవు. ఎప్పుడైతే ఇలాంటి కంపెనీస్లో బల్క్ హైరింగ్ న్యూస్ వస్తే వెంటనే ఇమీడియట్గా అసలు టైం వేస్ట్ కూడా అప్లై చేయండి. వాళ్ళు శాలరీ అంత ప్రొవైడ్ చేస్తారో, నీ ఎక్స్పెక్టేషన్స్ అది ప్రొవైడ్ చేస్తారో లేదో తెలీదు. అప్లై చేసి నువ్వు ఫైనల్ HR డిస్కషన్ వస్తే నీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మ్యాచ్ చేస్తారు. ఒక క్యాండిడేట్ని, ఒక TCS ఇలాంటి బిగ్ కంపెనీస్ ఒక క్యాండిడేట్ తీసుకోవాలంటే చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాలి వాళ్ళు. సో నీ రిక్వైర్డ్ ప్యాకేజ్ కూడా మ్యాచ్ చేస్తారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ బల్క్ హైరింగ్ చేస్తాయి. సో అటెండ్ అవ్వండి, ఏమైనా పర్లేదు అటెండ్ అవ్వండి. ఆపర్చునిటీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.